హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. లచ్చక్క కుటుంబం పార్ట్ 26 చేసినాం కదా. మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 27 కూడా వేయరని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 27 కూడా వేస్తున్నాము. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకరి ఫ్రెండ్స్. అగో కార్ సౌండ్ అయింది. మా ఆయన వాళ్ళ మామ కూతుర్ని ఎక్కించుకోవడానికి బస్ స్టాప్ పోయినుండే, ఇప్పటిదాకా వచ్చినట్టురుగా. లిల్లీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, టీ తాగుదువు. ఓకే బావా. అవును కానీ మా సిస్టర్ని ఇంట్రడ్యూస్ చేయవా మరి నాకు? బావా, నువ్వు మ్యారేజ్ చేసుకొని 5 years అయిపోతుంది. ఇప్పటి వరకు సిస్టర్ని పరిచయమే చేయలేదు, నేను చూడను కూడా లేదు. పిలువు బావా ఒకసారి. ఏంటిదే లిల్లీ, ఏమో అడుగుతున్నావు? ఏందే బావను? ఏం లేదమ్మా, మీనను పరిచయం చేయమని అడుగుతుంది. ఎప్పుడు చూడలేదు కదా మీనను. లిల్లీ, మీనా మీనా. అబ్బో, ఈ లిల్లీ దాన్ని ఏం చూస్తుందో అంతగానం అడుగుతుంది. ఈడేమో అంతగానం మీనా మీనా అని విలువట్టే. అదేమన్నా టీవీలలో వచ్చే హీరోయినా లేకపోతే బొమ్మనా చూడనీకి? చిన్నది కాదు. అమ్మో, ఈమెనేనా లిల్లీ? లిల్లీ అంటే అమ్మో, ఈమె మస్తు పాష్ ఉంది కదా, సిటీ నుంచి వచ్చింది కదా, ప్యాంటు షర్టు కోటు అన్నీ వేసుకుంది, మస్తు పాష్ ఉంది ఈమె. లిల్లీ, ఇందాక అడిగినావు కదా మా సిస్టర్ ఎక్కడుంది పరిచయం చేయవని, అదో ఆమెనే మీనా. హాయ్ సిస్టర్, దిస్ ఈజ్ లిల్లీ. హాయ్ హాయ్. మీ పేరు మీనానా? అవును, నా పేరు మీనానే. ఓ, నైస్ నేమ్, చాలా బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. మీ పేరు కూడా మంచిగా ఉంది లిల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అమ్మో, నా కోడలు లిల్లీ ఎంత మంచిగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. ఇక ఎంతైనా పట్నంలో ఉట్టి పెరిగాయి, ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. మళ్ళా పెద్ద చదువుకోబట్టే. అమ్మో, ఇక నా కొడుకు పెళ్ళముంది మీనమ్మ. దానికి ఏం రాదు, ఇంగ్లీష్ రాదు. ఏమనంటే కళ్ళలో తిరుగుతుందని అంటది. ఎక్కడికేం చేసుకున్నానో ఏమో. లిల్లీ, నువ్వు అయ్యి ముఖం కాజేళ్ళు కడుక్కొని రాదే. వెనక సిరిగి మాట్లాడుకోవచ్చు. అల్లు ఏట నురికేది ఉందా? ఏడు పోయేది లేదు, తినుడు పండుడు ఇంట్లోనే ఉంటారు. ఓకే లే అత్త, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తా, నువ్వు కోపడకలే. సిస్టర్, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తా. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. చూసినావా మా అత్తది ఎట్లా మాట్లాడుతుందో? లేసుడు పండుడు కూసునుడట నన్నే అంటుంది. అత్త, నేను ఫ్రెష్ చేస్తా. సరే, ముఖం కాజల్లు కడుక్కొని రాపోయే. అత్త, వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? ఏంటిదే లిల్లీ, వాస రూమ్సా అంటే ఏందే? అయ్యో అత్త, వాష్రూమ్స్ కాదు, వాష్రూమ్స్ అంటే బాత్రూంలో ఎక్కడున్నాయి? ఏమోనే లిల్లీ, మీ పట్నపుల్ల మాటలే అన్ని విచిత్రంగా అనిపిస్తాయి. విచిత్రంగా మాట్లాడతారు. ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం కాదు. బాత్రూంలా ఇంకా బయటనే ఉన్నాయి. ముఖం కాజల్లు కడుక్కొని రాపో నువ్వు. ఆహా, అయితే బాత్రూమ్లను ఆశరూమ్స్ అంటారు. ఆశరూమ్స్ ఇది మంచిగానే ఉందిగా, ఇది గుర్తుపెట్టుకోవాలి. గట్టినేటన్నా బయటకు పోతే మనం కూడా జర్రంత ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఈ డబ్బా బుచ్చకంత తక్కువ నా ఎత్తుంది. ఇలా ఏముండొచ్చు? ఇది ఎట్లా తెరుస్తుండొచ్చు మరి? మెల్లగా ఎట్లా తెరుస్తుందో చూస్తా. అగో, ఇదేమో కిట్టుకుమన్నది కట్టుకుమన్నది. పయ్యలు పాడైనాయి, ముట్టుకుంటూ ఉరకబట్టే జర్రన జారుతుందమ్మో ఇదో. అగో, డబ్బా చల్లగుండా ఏమో గిట్ల ముట్టుకుంటే గంట దూరం ఉరకబడితేమేమే జర్రాగా రాదే అని ఉరుకుడు చల్లగుండా. ఏమో ఈ డబ్బా పాడగానే కాలు మీద పడిపడింది. లిల్లీ ఏడున్నవే? ఉరికిరాయే, ఈ డబ్బా పాడగానే కాలు మీద పడ్డది. లిల్లీ ఏడున్నవే? నీ ముఖం కజలు కడుక్కుని ఇంకా అయిపోలేదే, ఉరికిరాయే, ఇది కాలు మీద పడిపడింది డబ్బా. అయ్యో అత్త, ఏమైంది? బిత్తిరి సూపులు చూసుకుంటే ఏమైంది అత్త అని అడుగుతున్నావే? కళ్ళు కనిపిస్తలేవే? ఆ డబ్బా పాడగాని డబ్బా కాలు మీద పడ్డదే, జర లేపే. అయ్యో అత్త, నువ్వు ఈ బ్యాగ్ని ఎందుకు కాళ్ళ మీద పడేసుకున్నావు? నేను లేపుతలే, నువ్వు మెల్లగా లేవు. అత్త, నువ్వు పైకి లే. అమ్మో, లేస్తానే, జర ఆగు. ఈ డబ్బా చల్లగుండా కాళ్ళ మీద పడిపడైంది. ఓ ఎమ్మనే, నేను లిల్లీ ఏడున్నవా నువ్వు ఉర్రంగానే? నువ్వు సగం బట్టలు వేసుకొని వచ్చినట్టున్నావు కానీ బాత్రూంలోకి చురుకొచ్చినట్టున్నావు కదా. పోయి బట్టలు పూర్తిగా వేసుకొని రాపోయే. అత్త, నేను సగం బట్టలు వేసుకొని ఏం రాలేదు, నేను కంప్లీట్గా ఫ్రెష్ అయిన తర్వాతనే నీ సౌండ్ వినిపించింది, నేను వచ్చిన. ఏంటిదే ఇప్పుడు నువ్వు వేసుకుంది? సగం బట్టలు కాదా, కంపలాటగా బట్టలు వేసుకొని వచ్చిన అంటున్నావు? అయ్యో అత్త, అది కంపలాటగా బట్టలు వేసుకొని రావడం కాదత్తా, కంప్లీట్గా రెడీ అయినా అని చెప్తున్నా. అంటే
ఇప్పుడు నువ్వు ఇక ఈ బనీన్ వీకెన్సీ బట్టలు వేసుకోవాయా లిల్లీ? ఇట్లనే ఉంటావా? అవును, నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది అత్త. అయినా సమ్మర్ వచ్చేసింది కదా, చాలా వేడిగా ఉంది. అందుకే స్లీవ్స్ తెచ్చుకున్నాను, స్లీవ్స్ వేసుకున్నాను. ఇలా కంఫర్ట్గా ఉంటుంది. ఓ అమ్మనే, ఏందే లిల్లీ కంపకట్టుగా ఉన్నది? కంపకట్టుగా అంటే ఏందో, ఏంది పడైందో ఏమో కానీ కాదే లిల్లీ, అవి ఏం బట్టలు పడైనాయే? ఆ సంకలు కనిపిస్తున్నాయి. ఇంట్లో మాముంటాడు, బాగుంటాడు, ఎక్కిరియ రాయే ఆ బట్టలు పాడుగాను. ఆ బట్టల మీదకించి ఇంకోటి ఏదన్నా వేసుకోయే, డ్రెస్సో గిస్సో. అయ్యో అత్త, అది కంపకట్టు కాదు, కంఫర్ట్. అంటే ఇట్లా మంచిగానే ఉందని అర్థము. ఇషి ఏంది పడైందో ఏమో గాని, నువ్వు జరా బనీన్ మీదకించి ఇంగో బుంగో వేసుకోయే, గట్లిట్లా పోతే బయటికి ఎక్కిరిస్తారే. అయ్యో అత్త, ఏం కాదు. ఇప్పుడు ఇదంతా ప్యాషన్. మేము ఇంట్లో మా మమ్మీ మా డాడీ ఇట్లనే వేసుకుంటాము. నాకు హెడేక్ వస్తుంది, నడు మనం పోయి టీ తాగుదాం. ఏంటిది? మీ ఇంట్లో మీ మమ్మీ మీ డాడీ నువ్వు ఇట్లనే వేసుకుంటారు అంటే పొద్దున్నలా కాగానే బట్టలన్నీ నిప్పి మంచుకో బని వేసుకొని కొద్దులెక్క కూర్చొని షాయి తాగుతారు. ఇదా మీరు చేసే పని పొద్దున్నలా అయితే? ఏందో ఏమోనమ్మా ఈ చింతరం బట్టలు వేసుకున్నాడు. ఇక వాళ్ళ ఇంట్లో అట్లనే వేసుకుంటాడు కదా, మరి వేసుకుంటే వేసుకొని దానికి అలవాటేనేమో. చాయ్ పెట్టమన్నారు, చాయ్ పెట్టినా. మరి వీళ్ళందరూ వస్తే చాయ్ పోస్తా కదా. ఏమండి, చాయ్ పెట్టినా మరి పోసుకురావన్నా? మన ఇద్దరమే తాగితే చాయ్ ఎట్లుంటది? లిల్లీని అమ్మని కూడా పిలుసి తాగు, అందరం కలిసి తాగుదాము. లిల్లీ ఫ్రెష్ అయినట్టున్నావు కదా, టీ తాగుదాం దా. అవును బావా, ఫ్రెష్ అయినా. టీ తాగుదాం. నాకు కూడా హెడేక్గా ఉంది, జర్నీ చేశాను కదా. ఓయమ్మో, ఈమెను చూడంగానే పాష్ ఉందనుకున్నా కానీ మరి ఇంత పాష్ ఉందనుకోలేదమ్మా. మరి మొత్తం స్లీవ్స్ వేసుకొని తిరుగుతుంది ఏంది? ఇంట్లో మా ఆయన ఉండే, మా మామయ్య ఉండే, ఏమనుకుంటారు అని తెలియకుండా వచ్చిన మొత్తం స్లీవ్స్ గిట్ల వేసుకుంది ఏంది? కనీసము టీ షర్ట్ అన్న వేసుకోవచ్చుగా. మీరు కూర్చోండి, నేను టీ పోసుకొని వస్తా. లిల్లీ నెత్తిన వస్తుంది, సాయి తాగుతాను కూడా పోయింది. మరి సాయి కింద కూర్చుని పెట్టి కూడా పోస్తుందేమో నా కోడలిది. అసలే బిత్తిరిది. వాళ్ళు అసలే పట్నం నుంచి వచ్చే. ఇక వాళ్ళు కుర్చీల మీద కూర్చునుడు, ఏందో టేబుల్ ఉంటాయి, టేబుల్ మీద పెట్టుకొని తాగుతారా? మాకు కూడా లేదా టేబుల్? మా ఉందిగా, ఆ టేబుల్ మీద కూర్చుని పెట్టి తాగమని చెప్తా. ఇక నేను పోయి చెప్పనన్నా చెప్తా. అరే మధు, ఇంకా సాయి కాలేదురా. ఒకరి ముఖాలు ఒకరికి అట్లా చూసుకుంటూ నిలబడ్డారేమో. చాయ్ తేనికి పోయిందమ్మా మీనా. షాయికి కింద కూర్చొని తాగుతారా? మనకు టేబుల్ కుర్చీలు లేవా? లిల్లీకి కింద కూర్చొని తాగుతుందా షాయి? దాని కింద కూర్చుని పెడతావారా? కుర్చీల మీద కూర్చొని తాగుదాం పర్రే. అత్త పర్లేదు, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను. ఇక్కడ బాగుంది కదా, కింద కూడా మంచిగా ఉంది. ఇక్కడే కూర్చొని తాగుదాం పట్టు. ఇక కింద ఏడ కూర్చుంటావే లిల్లీ? నడువు, వద్దు, కుర్చీ మీద కూర్చుందుపా. అత్త, ఈ రూము చాలా బాగుంది. ఈ రూము ఎప్పుడు పడితే అప్పుడు తెరవమే లిల్లీ. ఎవరన్నా చుట్టాలు వస్తారు కదా, ఇక వాళ్ళు కూర్చొని చాయ్ తాగనీకి, బువ్వ తిననీకి అప్పుడప్పుడు తెరుస్తామే, రోజు ఏం తెరవమే. చాయ్ పోయమన్నారు, వీళ్ళందరూ ఇక్కడనే ఉండే ఎటు పోయారు? గిటు దిక్కు సపోర్ట్ వినిపిస్తుంది. అయితే స్పెషల్ రూమ్ డోర్ తెరిచినట్టుంది మా అత్త. రోజు ఆ రూమ్లకు పోనీయది. ఆమెనే ఎప్పుడో సర్వై చదువుకుంటుంది. ఈరోజు సిటీ నుంచి అలా మేనకోడలు వచ్చింది కదా, అందుకే స్పెషల్ రూమ్ ఓపెన్ చేసినట్టుంది. అంతే ఉంటుంది. నేనేమో కోడలని రోజు ఇంట్లోనే ఉండి ఎట్టి షాకిరి చేస్తా. నన్ను ఆ రూమ్లకు కూడా ఎప్పుడు ఓనియది. ఇక ఈరోజు కొత్త వచ్చిందని రూమ్ ఓపెన్ చేసి అందులో కూర్చుండబెట్టి చాయ్ తాగిపిస్తట్టుంది. అంతే ఉంటుంది. ఎట్టి షాకిరి చేసిన వాళ్ళకు విలువనే లేదు ఈ రోజులల్లా. ఏనన్నా కూర్చొంతి, నాకేంది, నేనైతే చాయ్ తీసుకొని పోతిగా. మీనా నువ్వు కూడా కూర్చొని టీ తాగు. అబ్బో చిన్నది కాదు మీనా, కూర్చో, కుర్చీ మీద కూర్చొని చాయ్ తాగని చెప్తుండు నా కొడుకు. మరి నేను అత్తను గిన్నె కూర్చుంటి అత్త పక్క కోడలు ఇట్లా కుర్చీ మీద కూర్చుంటుందని తెలియకుండా వచ్చినా నా కొడుకు కానీ కూడా ఇట్లా కూర్చోమంటుంది, చూసినావా? ఈ లిల్లేంది నా భర్త పక్కన చైర్ పైన కూర్చుంది, మరి ఇటు సైడ్ కూర్చోవచ్చు కదా. ఆగో చూసినావా, మొగడు కుర్చీ మీద కూర్చొని చాయ్ తాగగానే కుర్చీ మీద కూర్చుంది. మరి అత్తను ఇట్లా పక్కకే కూర్చుంటి అత్త పక్కకు ఇట్లా కుర్చీ మీద కూర్చోవాలని సోయి లేకుండా వచ్చినా నా కోడలు దానికి. ఇప్పుడు నేనేమన్నా అన్నాను అనుకో, మళ్ళీ నా కొడుకు గారు నన్ను ఏది తిడతాడు. ఇక ఇదంతా ఎందుకు, కూర్చుని పాడు కానీ దీన్ని టైం వచ్చినప్పుడు చూసుకుంటా. సిస్టర్, టీ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ. అత్త, టీ అంతా సౌండ్ చేస్తూ తాగుతున్నావేంటి అత్త? కొంచెం స్లోగా తాగత్తా. ఇంకా ఎట్లా తాగనే లిల్లీ, మెల్లగా మూతి కాల్పాడైతుంది.
లిల్ అంటే పట్నంలో ఉట్టి పెరిగే దానికి తెలియదు సప్పుడు వస్తుంది చాయ్ తాగుతాయి అని దీనికి తెలియకుండా వచ్చిన నా కోడలికి అది మెల్లగా అనగానే ఎట్లా నవ్వుతుంది నా కోడలిది అని నవ్వుతుంది. చూసిరుగా దోస్తులు వీడియో ఎట్లుంది మరి? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు వీడియో ఎట్లుంది? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకుర్రి.